అనొచ్చు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును నుండి పడమటి నుండి ఉత్తరం నుండి అన్యమందలి ఏడాది త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి తప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలేను. వారు కష్టకాలం మందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచినాడు. ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుపకట్ల చేతను మన్నింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత చేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయిను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తిప్పివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి కరుణకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు. ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును. వారు మరణద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఇక్కడ కీర్తనలు, ఈ కీర్తనలో దేవుడు ఏమని రాశారు? 3 సార్లు అనుకుంటా. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 6వ వచనంలో ఉంది, 13వ వచనంలో ఉంది, 19వ వచనంలో 3 సార్లు కూడా కీర్తనలో, ఒకే కీర్తనలో 107వ కీర్తనలో 3 సార్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన కృప, ఇప్పుడు 1వ వచనంలో ఉంది, యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. హల్లెలూయా. ఎవరు పలుకుతారు? ఆయన కృప ఎప్పుడు నిత్యము ఉంటుందని ఎవరు మాట్లాడగలుగుతారు? ఎవరైతే ఆయన విమోచించారో, విరోధుల చేతిలో నుండి, అంటే శత్రువు చేతిలో నుండి, సాతాను చేతిలో నుండి విడిపించి విమోచించారో, విమోచించబడిన వాళ్ళు ఏమని మాట్లాడతారు? ఆయన కృప
నిత్యము. ఆయన కృప ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండదా? ఎప్పుడూ ఉంటుంది. ఆయన కృప నిత్యము ఉంటుంది. హల్లెలూయా. అందుకని వీళ్ళు ప్రార్థన చేసినప్పుడల్లా కూడా ఎక్కడంటే 10వ వచనంలో చూడండి, దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయువారి హృదయమును. ఎవరి హృదయాన్ని ఇక్కడ మనం ఆలోచిస్తే, ఎవరి హృదయాన్ని ఆయన ఆయాసం చేత కొనుగు చేశాడు. వాళ్ళు కూలి ఉండగా సహాయం చేసేవారు ఎవ్వరూ లేకపోయారంట. ఎవరంటే దేవుని ఆజ్ఞకి లోబడకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా. మనం ఎన్నోసార్లు, నేను రాత్రి కూడా అదే చెప్పాను, ఇశ్రాయేలు ప్రజలకి శిక్ష ఎందుకు వచ్చింది? మనము పాత నిబంధనలో చదువుతున్నాం. చాలామంది భక్తుల జీవితాలు కానీ దేవుని మాట వినకుండా, దేవునికి విధేయత చూపించకుండా ఉన్న వారి యొక్క జీవితాలను కూడా మనము చదువుతున్నాం, మనం ధ్యానిస్తున్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజలకి అసలు ఇశ్రాయేలు ప్రజలతోటి దేవుడు మాట్లాడుతున్నారు. ఏమనంటే, నేను మీకు విరోధిగా మారిపోయాను. ఎలా మారిపోయాయంటే ఇశ్రాయేలు ప్రజలకి విరోధి. అంటే మనకి కొత్త నిబంధనలో కూడా ఉంటది కదా, ఏంటి ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీకు తెలియదా అంటారు. అంటే విరోధి ఎప్పుడవుతాడు దేవుడు మనకి? ఇశ్రాయేలు ప్రజలకి అప్పుడు ఎందుకు విరోధి అయ్యాడంటే, అన్యజనులను అనుసరించి చేసిన ఆ విగ్రహాలను బట్టి, ఆ పూజలను బట్టి, ఆ బలిపీఠాలను కట్టి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు. కాబట్టే దేవుడు అంటున్నాడు, నేను మీకు విరోధిగా మారిపోయాను అంటున్నాడు. దేవుడు విరోధిగా మారిపోతే అసలు ఎవరైనా సహాయం చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. దేవుడు ఎందుకు విరోధిగా మారుతున్నాడు మనకి? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు మారాడు, నేను మీకు విరోధి అయ్యా. ఆ మాట చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. రాత్రి చాలాసేపు ధ్యానించాం, అంటే అందరు లేరు కాబట్టి. 6వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన 14వ వచనంలో చూడండి, నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును రిబ్లాతు అరణ్యము కంటే మరి నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను వారికి విరోధినై, ఇశ్రాయేలు ప్రజలకి విరోధిని అంటున్నాడు దేవుడు. అంతకుముందు అబ్రహామును బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎంత ప్రేమించాడో, అబ్రహాంతో చేసిన నిబంధనను బట్టి ఎంతగా ప్రేమించాడో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని. నా జనాంగం అన్నాడు, నా స్వాస్థ్యం అన్నాడు. వాళ్ళని ఎవ్వరూ కూడా శపించడానికి ఇష్టపడలే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరూ కూడా ఆ బిలాము శపించటానికి వస్తుంటే శపించవద్దు, వాళ్ళు ఆశీర్వదించబడిన జనం, వాళ్ళెవ్వరూ కూడా శపించకూడదని చెప్పిన దేవుడు వాళ్ళకి విరోధిగా ఎందుకు మారాడు? నేను వారికి విరోధినై అంటున్నాడు దేవుడు. ఎందుకు విరోధిగా మారాల్సి వచ్చింది? ఎందుకంటే వాళ్ళు జీవము కలిగిన దేవుడిని విడిచిపెట్టి అప్పటి వరకు దేవుడి వల్ల ఎన్నో మేలులు పొందుకున్నారు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఎన్నో అద్భుతాలు చూశారు. వాళ్ళ కళ్ళ ముందు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చూశారు. అలాంటి దేవుడిని విడిచిపెట్టి అన్య దేవతల వైపు తిరిగారు. అంతేకాదు వాళ్ళ మొదటి సంతానాన్ని ఆ బలిపీఠముల దగ్గర బలిగా అర్పించారు. ఆ దేవుడికి చాలా హేయమైనది. అంత తర్వాత మనం యెహెజ్కేలు గ్రంథంలో తర్వాత మనం కనుక ధ్యానిస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత భయంకరమైన కార్యాలు చేశారు. అందుకని దేవుడు అంటున్నాడు, హేయమైన కార్యాలను బట్టి, వాళ్ళ దుష్క్రియలను బట్టి నేను వాళ్ళకి విరోధిగా మారాను అంటున్నాడు. అంటే ఎంతగా దేవుడు అసహించుకునే కార్యాలు వాళ్ళు చేశారో మనకు అర్థమవుతుంది. ఎందుకు ఊరికనే విరోధిగా మారడం. అంతగా ప్రేమించిన దేవుడు ఇప్పుడు మనల్ని కూడా ఎంతగా ప్రేమించాడో దేవుడు. ప్రేమించాడు కాబట్టే ఆయన ఆ సమస్త మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు.
ఆ సిలువలో మన కొరకు సిలువలో ఎన్ని శ్రమలు అనుభవించాడో. ఎవరి కొరకు? నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు. అంతగా ప్రేమించిన దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించాడు, ఈ రోజున మనల్ని కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ అలాంటి దేవుడు ఎందుకు విరోధిగా మారుతున్నాడు? ఎందుకు మారుతున్నాడు అంటే వాళ్ళ క్రియలను బట్టే. నేను విరోధిగా మారాను, నేను వారికి విరోధినై. ఆ అధ్యాయం అంతా చదువుతుంటే వాళ్ళ పాపమును బట్టి వాళ్ళకు వచ్చే శిక్ష ఏంటి అంటే ఆ ప్రతిఫలాన్ని చూస్తున్నాం. వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళ మీదకి ఏది ప్రతిఫలంగా వచ్చిందంటే ఉగ్రత వచ్చింది. మొదటి సంతానం ఎవరిది అంటున్నాడు దేవుడు? నాది అంటున్నాడు. నాది సంతానం, మొదటి సంతానం, తొలి సంతానము నాది అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అన్య జనులను చూసి వాళ్ళు చేసినట్లుగా వీళ్ళు కూడా సూర్య దేవతలకి నమస్కరించి, సూర్యుడిని వాళ్ళు మొదటి అధ్యాయం మనందరికీ తెలుసు. సూర్యుడిని ఎవరు చేశారు? చంద్రుడిని ఎవరు చేశారు? భూమిని, ఆకాశాన్ని, సమస్త సృష్టిని ఎవరు చేశారు? దేవుడు చేశాడని తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సూర్యుడిని ఒక దేవతగా కొలుస్తున్నారు వాళ్ళు. ఆ సూర్య దేవతకి తమ తొలి సంతానాన్ని బలిగా ఇస్తున్నారు. మరి దేవుడికి కోపం రాదా? కోపం కూడా రాదు. దేవుడు అన్నాడు రౌద్రం, ఉగ్రత. అలాంటి రౌద్రము వస్తుంది అంటే అసలు ఎవరైనా తట్టుకోగలుగుతారా? అంతగా ప్రేమించే దేవుడు వాళ్ళకి విరోధిగా మారాడంట. ఈ రోజును కూడా దేవునికి అయిష్టమైన పనులు, దేవుడిని దుఃఖ పెట్టేవి కావచ్చు, దేవుడిని బాధ పెట్టేవి కావచ్చు, అయినా కావచ్చు, మనలో ఎన్నో ఉంటాయి. వాటన్నిటి విషయం కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకోండి, క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? అది పోయేదాకా ఏం చేస్తాం? ట్రీట్మెంట్ తీసుకుంటామా లేదా? తీసుకుంటాం. ఉన్న ఆస్తి మొత్తం కూడా అమ్మేసి తీసుకుంటాం. మన ఎవరు అంటున్నారు, అలా అబ్బాయికి ఏదో వ్యాధి వస్తే వాళ్ళకున్న ఇల్లు అమ్మేశారంట, వాళ్ళకున్న ఆస్తులు అమ్మేశారంట, వాళ్ళ కొడుకుని బాగు చేసుకుంటారు. ఈ శరీరానికి వచ్చిన రోగాన్ని బాగు చేసుకోవటానికి అది బాగా అయ్యే వరకు కూడా వాళ్ళు ఉన్నదంతా ఖర్చు పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కానీ మన ఆత్మకు రోగం వస్తే అది అసలు మనం గుర్తిస్తున్నామా? శరీరానికి వస్తే ఏం కాదు, శరీరమే నశించిపోతుంది, ఏం కాదు, పరలోకానికి వెళ్తాం. కానీ ఆత్మకు రోగం వస్తే, ఆత్మకు రోగం వచ్చిందని అసలు అర్థమవుతుందా మనకి? దాన్ని ఎలా బాగు చేసుకోవాలి? శరీరానికి వచ్చిన రోగం అయితే తెలిసిపోతుంది. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి కొంచెం కడుపులో నొప్పి కానీ ఏదైనా కొంచెం డౌట్ వచ్చిందంటే పరిగెత్తుతాం మనం హాస్పిటల్కి. ఎందుకని? అది బాగు చేసుకోవాలి. అది బాగా అయ్యేదాకా కూడా మనం ఇంట్లో తిరుగుతూనే ఉంటాం హాస్పిటల్కి. మరి మన ఆత్మకి ఉన్న రోగాన్ని నువ్వు ఎలా బాగు చేసుకుంటున్నావు? అది ఉందని గుర్తిస్తున్నావా? అది బాగు చేసుకోవటానికి నువ్వేం చేస్తున్నావు? ఆత్మరోగాన్ని బాగు చేసుకోవటానికి నువ్వేం చేస్తున్నావు? ఎవ్వరు మాట్లాడకూడదు, ఎవరు అటు చూడకూడదు. మనం ఏం చేస్తున్నాం? మన ఆత్మరోగాన్ని బాగు చేసుకోవటానికి ఏం చేయట్లేదు. అందుకనే మనలో ఉన్న ఏంటో ఇక్కడ ఒక మాట నాకు చెప్పాను చూడండి. 9వ వచనం, 6వ అధ్యాయము 9వ వచనంలో, మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనసును, విగ్రహములు అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరుగు చేయగా, చెరపట్టబడిన వారై శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకం చేసుకొని తాము అనుసరించిన హేయ కృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమను తామే అసహించుకొనుచు. ఈ స్థితి మనలో ఉండాలి. ఏంటి? నువ్వు కనుక్కోవాలి. నీలో ఉన్న ఏంటో నువ్వు కనుక్కో. నీలో ఉన్న లోపాలు ఏంటి, నీలో ఉన్న బలహీనతలు ఏంటి, ఇంకా
విడుదల రాని పాపాలు ఏంటి, దేన్ని జయించలేకపోతున్నావు, అది నువ్వు కనుక్కోవాలి. ఇక్కడ వాళ్ళు వారిలో ఉన్న హేయ క్రియలు కానీ వాళ్ళలో ఉన్న దుష్క్రియలు కానీ కనుగొని నీలో ఉన్నాయి నీకు తెలుస్తుందా, నీలో ఉన్న ఏంటి వాళ్ళు కనుగొని, కొంతమంది ఇశ్రాయేలు ప్రజలందరూ కాదు, శేషించిన జనం కొంతమంది. దేవుడు అన్ని తరాల్లో కూడా కొద్ది మందిని శేషాన్ని పెట్టుకుంటాడు దేవుడు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చేసిన హేయమైన క్రియలను కానీ వాళ్ళలో ఉన్న దుష్క్రియలు కానీ వాళ్ళు కనుగొని, వాళ్ళలో ఉన్న లోపాలను కనుగొని తమ్మును తామే అసహించుకున్నారంట. అది ఉండాలి నీలో. అసలు నువ్వు కనుక్కోలేకపోతే నువ్వు ఎలా అసహించుకుంటావు? నువ్వు అసహించుకోలేవు కదా, నువ్వు అసహించుకోవాలి, నువ్వు కనుక్కోవాలి. అందుకనే మనందరికీ తెలుసు కదా, సహవాసానికి ముందు అంటే వాక్యం ఏమంటే ఎవరికి వాళ్ళు విమర్శించుకోవాలి, ఎవరికి వాళ్ళు తీర్పు తీర్చుకోవాలి. నిన్ను నీవు విమర్శించుకోవాలంటే నువ్వు విమర్శించుకోవాలంటే నీలో ఉన్న లోపాలు ఏంటో నువ్వు కనుక్కోవాలి. అవి నీకు తెలిసి ఉండాలి. నీ ఆత్మకి అంటిన రోగం ఏంటో అంటే మనందరికీ తెలిసి, అంత తెలియకుండా ఏమి ఉండవు, తెలుసు కదా మనందరం. మనలో ఉన్న పాపాలు ఏంటి, మనలో ఉన్న బలహీనతలు ఏంటి అందరికీ తెలుసు, కానీ పైకి కనపడవు, అందరం అంతే. ఏందో సామెత ఉంటుంది కదా, ఏంటి పొట్ట విప్పి చూస్తే పురుగులుండు, మేడిపండు ఏంటా మళ్ళీ చెప్పండి. మేడిపండు చూస్తే మేలిమై ఉంటుంది, పొట్ట విప్పి చూస్తే పురుగు. మన హృదయాలు అంతే, పైకి ఎలా ఉంటాం? చాలా ఎంత భక్తులో వీళ్ళు చర్చికి వెళ్తారు, కానీ పొట్ట విప్పి చూస్తే, హృదయాన్ని తెరిచి చూస్తే లోకలు ఆడుతూ ఉంటాయి కదా. అంటే సొన్నం కొట్టబడిన సమాధిలాగా మనం ఉంటున్నాం. కానీ మన స్థితి మనకి తెలుసు, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మన స్థితి మనందరికీ కూడా తెలియకుండా ఉండదు. కాబట్టి మనలో ఉన్న ఆత్మ కంటిన రోగం, ఆత్మకి ఏ రోగం వచ్చిందో డాక్టర్ ఉన్నాడు మనకి. ఈ శరీరానికి ఒక డాక్టర్ ఎలా ఉన్నాడో మన ఆత్మకి రోగం వస్తే ఒక డాక్టర్ ఉన్నాడు కదా. మరి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగు చేయమని అడుగుతున్నారా? అయ్యా ఇదిగో నాకు వచ్చిన రోగం నువ్వు చెప్ప, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ రోగాన్ని నువ్వు దాచిపెట్టుకుంటా అన్నీ చెప్తావు. మరి మనకి కూడా, మన ఆత్మలకి కూడా ఒక డాక్టర్ ఉన్నాడు. మరి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నావా? ఆత్మరోగాన్ని ఎవరు బాగు చేస్తారు? ఎవరు బాగు చేస్తారు? ఈ లోకంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బాగు చేయలేరు. ప్రత్యేకమైన స్పెషలిస్ట్ ఉన్నాడు మన ఆత్మలకు, ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తేనే నీ రోగం తగ్గిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ కనుక్కోవాలి, మనలో ఉన్న దుష్క్రియలు ఏంటో కనుక్కొని మనల్ని మనం అసహించుకోవాలి. అంటే నిన్ను నీవు అసహించుకోవటం అంటే నీలో ఉన్న ఆ బలహీనతను నువ్వు అసహించుకోవాలి, ఆ పాపాన్ని నువ్వు అసహించుకోవాలి. నిన్ను నీవు అసహించుకోమంటే నీలో ఉన్న పాపాన్ని అవి కనుక్కున్నప్పుడు దాన్ని అసహించుకోవాలి దేవుని సన్ని. అప్పుడు దేవుడు ఆ పరమ డాక్టరు మన ఆత్మకి ఏ రోగం ఉందో దాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. స్వస్థపరుస్తాడు. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలిగింది. స్వస్థత పొందితిది అంటే అయిపోయింది, అంటే పొందారు. అంటే దేనికి స్వస్థత? ఆత్మకి స్వస్థత అంటే ఆత్మకి ఒక రోగం వస్తుంది. ఆ రోగం వచ్చినప్పుడు దాన్ని బాగు చేసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆ పరమ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన మనం బాగు చేస్తాడు. హల్లెలూయా. ఈ లోక రీతిగా డాక్టర్ మన శరీరానికి వచ్చిన రోగాన్ని ఎలా బాగు చేస్తాడో మన ఆత్మీయ డాక్టర్ కూడా, మన పరమ డాక్టర్, పరమ వైద్యులు కూడా మన ఆత్మకు వచ్చిన రోగాన్ని ఆయన కూడా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలి నువ్వు.
ఆయన దగ్గరికి వెళ్ళాలి. నీ శరీరానికి రోగం అయితే 10 సార్లు అయినా తిరుగుతావు కదా, మరి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ విషయం అంతా చెప్పుకోవాలి. అయ్యా ఇదిగో నాయన, నా ఆత్మకి ఇదిగో ఈ రోగం ఉంది, అబద్ధాలనే రోగం ఉంది, మోసం అనే రోగం ఉంది, దుర్నీతి ఉంది, దుష్టత్వం, ఇవన్నీ రోగాలు, పాపం అనే రోగం. ఈ రోగాలన్నిటిని బట్టి మనం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ కీర్తనలో దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళు దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. ఇప్పుడు మనం కూడా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఈ రోజున మనం కూడా దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని యొక్క తీర్మానమును తృణీకరించే వారిగా ఉన్నాం. ఒక మాట చెప్పినప్పుడు, వాక్యము ఒక మాట చెప్పినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? మనం ఆ మాటకి లోబడాలి. లోబడకుండా, విధేయత చూపించకుండా ఆ మాటని మనం ఏం చేస్తున్నాము? ఆయన యొక్క తీర్మానం, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టడలను తృణీకరిస్తున్నాం. తృణీకరించడం అంటే మనందరికీ తెలుసు. ఏంటి తృణీకరించడం అంటే? ఆయన చెప్పిన మాటను వినకపోవటమే ఆయన్ని తృణీకరించటం. తృణీకరిస్తున్నాం కాబట్టి ఆయన ఏం చేస్తున్నా అంటే, వాళ్ళు ఇప్పుడు ఒక్కటి మనం గమనించుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా జరిగింది అదే, ఈ రోజున మన విషయంలో కూడా జరుగుతున్నది కూడా అదే. వీళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞలకి లోబడలేదు, ఆయన మాటను తృణీకరించారు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? మనం ఇందాక ఎహెజ్కేలు గ్రంథంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకి లోబడకుండా వాళ్ళకి ఇష్టమైనట్లుగా చేశారు. దేవుడు ఏదైతే అసహించుకుంటాడో, ఏది చేస్తే, ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను, సంఖ్యాకాండంలో మోయాబీలు, ఆ బిలాము ఏం చెప్తాడు? ఆ బాలాకుకి ఏం చెప్తాడు? ఒక ఆలోచన చెప్తాడు. దేవుడు ప్రేమించాడు వాళ్ళని, నన్ను శపించొద్దన్నాడు. కానీ ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రేమిస్తున్నాడు కదా, ప్రేమిస్తున్నాడు, కానీ ఆ దేవుడే వాళ్ళని శపించేలాగా, ఆ దేవుడే వాళ్ళని నాశనం చేసేలాగా నేను నీకు ఒక ఆలోచన చెప్తాను అన్నాడు. ఎంతమంది చెప్పాను ఆ వాక్యం? ఎలాంటి ఆలోచన ఇచ్చాడు? అందమైన స్త్రీలు ఉంటారు మోయాబీలో, ఆ అందమైన స్త్రీలు ఎరగాయి, వాళ్ళు తీసుకొస్తారు, తీసుకొచ్చిన తర్వాత వ్యభిచారం చేస్తారు, లేక వాళ్ళ విగ్రహాలకి పూజలు చేస్తారు, ఆ విగ్రహాల దగ్గర పెట్టిన వాటిని కూడా వాళ్ళు తింటారు. వాటి వలన మనకి అందరికీ తెలుసు, సంఖ్యాకాండం 25 అధ్యాయంలో అనుకుంటా ఏం చేశారు? అలానే చేశారు. 24,000 మంది యుద్ధం చేసినా కూడా అంతమంది చనిపోలేము. ఎవరినైతే ప్రేమించాడో దేవుడు, ఏ ప్రజలైతే ప్రేమించాడో, ఎవ్వరూ కూడా నా స్వాస్థ్యాన్ని, నా ప్రజలను, నా పరిశుద్ధ జనాన్ని ఎవ్వరూ కూడా శపించడానికి వీల్లేదని ఎవరి గురించి చెప్పాడో దేవుడు, ఆ దేవుడే తాను ప్రేమించిన ప్రజలను ఏం చేశాడు? వాళ్ళ మీద ఒక తెగులు తీసుకొచ్చాడు. 24,000 మంది చనిపోయారు. దేవుడికి అయిష్టమైన, దేవుడు ద్వేషించేది ఇశ్రాయేలు అందరికీ తెలుసు. కానీ వాళ్ళని చూసి, అన్య జనులను చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎక్కడున్నారు? అన్య జనుల మధ్య ఉన్నారని చెప్పారు. ఎక్కడున్నారంట? అన్యజనుల మధ్య ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఎందుకు పెట్టాడని చెప్పాను? ఎందుకు పెట్టాడు దేవుడు అన్యజనుల మధ్య ఇశ్రాయేలు ప్రజలు? ఎందుకు పెట్టాడు? వీళ్ళ ద్వారా దేవుడి నామం మహిమపరచబడాలని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఎవరి ద్వారా? వాళ్ళ ద్వారా దేవుడి నామం మహిమపరచబడాలని అన్యజనుల మధ్య పెడితే వాళ్ళు ఏం చేశారు? వీళ్ళని బట్టే దేవుడి నామం అవమానపరచబడేలాగా వాళ్ళ క్రియలు ఉన్నాయి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ రోజు మనం కూడా అన్ని జనుల మధ్య ఉంటున్నాం, కానీ మనల్ని బట్టి దేవుని యొక్క నామం మహిమపరచబడుతుందా? మనల్ని పెట్టాడు. మనం చెప్పాం కదా, మూర్ఖ జనం మధ్య మీరు మూర్ఖులైన ఈ వక్ర జనం మధ్య మనం ఎలా ఉండాలంట?
ఎలా ఉండాలి? జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించాలి. అంటే మనము అన్యజనుల మధ్య దేవుడు ఉంచింది మన ద్వారా దేవుని నామం మహింపరచబడటానికి. కానీ ఈ రోజున జరుగుతుంది ఏంటంటే మనల్ని బట్టే అవమానపరచబడతారు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. వాళ్ళు ఏమి చేస్తున్నారో ఆఖరికి తొలి సంతానాన్ని కూడా బలి ఇచ్చేవారుగా ఉండాలి. తొలి సంతానము దేవునిది, కానీ సైతానికి వాళ్ళు వారి తొలి సంతానాన్ని సూర్య దేవతకి వాళ్ళు బలి ఇచ్చేవారు. అందుకనే ఇక్కడ తృణీకరించినందున, ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చదివితే 10వ వచనంలో తృణీకరించినందున బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై. ఎందుకు బాధ చేత ఇనుప కట్ల చేత బంధించబడిన వారుగా ఉంటున్నారు? ఇక్కడ వాళ్ళు దేవుని మాటకి లోపడలేదు, తృణీకరిస్తున్నారు. అందుకనే బాధ చేత ఇనుప కట్ల చేత బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఏం చేశాడంట? ఆయాసము చేత కృంగజేశాడు. హల్లెలూయా. వారు కూలి ఉండగా సహాయం చేసేవాడు ఎవ్వడు కూడా లేకపోయింది. ఎవ్వరు లేదు. దేవుడు లేపితేనే నువ్వు లేస్తావు. దేవుడు సహాయం చేస్తేనే. యెహోవా సహాయం లేకుండా, అంటే సహాయం చేసేవాడు కూడా జోగుతాడు. నీకు ఎవ్వరు సహాయం చేయలేరు. ఒకవేళ చేస్తారు, అమ్మో వీళ్ళు నా ప్రాణ స్నేహితులు, వీళ్ళు చాలా నమ్మకం, వాళ్ళు చేస్తారు అనుకున్నా కూడా వాళ్ళు చేయలేరు. దేవుని సహాయం లేకుండా మనుషులు కూడా నీకు సహాయము చెయ్యరు. దేవుని సహాయం ద్వారానే నీకు మనుషుల ద్వారా సహాయం దొరుకుతుంది. అంతేగాని అక్కడ దేవుని సహాయం ఉండాలి. దేవుని సహాయం లేకుండా నువ్వు కూలిపోతే నీకు సహాయం చేసి పైకి లేపే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. అందుకనే ఆ టైంలో ఎవ్వరూ లేరు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు అన్నప్పుడు నువ్వు ఎవరికి మొదలు పెట్టాలి? అక్కడ ఉంది చూడండి, 12వ వచనం 13వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, వారి కట్లను తెప్పివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. హల్లెలూయా. నువ్వు మొరపెట్టాలి. ఎలాంటి పాపమైనా క్షమిస్తాడు దేవుడు. ఆయన వచ్చిందే అందుకు, మనల్ని క్షమిస్తాడు. ఎలాంటి పాపనైనా ఆయన క్షమిస్తాడు. కానీ మనం చేయాల్సింది మనం చెయ్యాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, అంగలార్చాలి. ఆ పాపాన్ని నువ్వు కనుక్కొని దాని గురించి ఆ పాపాన్ని నీవు అసహించుకోవాలి. ఆ కష్టకాలంలో ఎవరినైనా సరే దేవుడు కష్టకాలంలో ఆయనకు మొరపెట్టుకుంటే దేవుడు ఏమన్నాడు? వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, వాళ్ళ కట్లను తెంపేస్తాడు, చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వాళ్ళని బయటికి తీసుకొస్తాడు. 15వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏం చెల్లించాలంట? విడిపించాడు దేవుడు నిన్ను ఆ మరణాంధకారంలో నుండి, ఆ చీకట్లో నుండి, మరణంలో నుండి మనల్ని అందరినీ కూడా ఆ కట్లతో బంధించబడిన మనల్ని బయటకు విడిపించినప్పుడు దేవుడు మనం ఏం చేయాలంటే ఆయన కృపను బట్టి, ఆ కృప లేకపోతే ఈరోజు మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఆయన కృపను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఆయన కృప, అందుకని ఆయన కృప నిత్యము ఉంటుంది. హల్లెలూయా. ఆయన కృపను బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృపను బట్టే ఈ రోజున ఆయన సన్నిధిలో ఉండగలిగాం మనం. ఆయన కృపను బట్టే మనకి రక్షణ కలిగింది. ఆయన కృపను బట్టే ఈ రోజు మనం ఎన్నో మేలులు పొందుకుంటాం. అందుకని ఆయన కృపను బట్టి మనం ఏం చేయాలి?
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మన జీవితాల్లో చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యములు బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పండి. చెల్లిస్తున్నామా మనం? ఆయన కృపను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? కాబట్టి ఆయన ఎందుకు ఆయన శిక్ష వస్తుంది మన మీదకి, ఆయన ఉగ్రత ఎందుకు వస్తుంది అనేది, ఆ బాధ ఆ వేదన అన్నీ ఎందుకు వస్తాయి అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి మనం దేవుని మాటకి లోబడదాం, ఆయన మాటకి విధేయత చూపిద్దాం. మనం ఎప్పుడు కూడా తృణీకరించకుండా, ఆయన మాటని తృణీకరించకుండా ఆయన మాటకి లోబడదాం. ఆయన ఇచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3 వచనాలు చదువుతాం. అందరికీ తెలిసిన మాటలే. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలుగచేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడైన. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయించుండెను. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. హల్లెలూయా. ఇదంతా మనకి తెలిసిందే కదా, ఎన్నోసార్లు వింటున్నాం. ఇక్కడ అయితే ఈ అధ్యాయము మనం అంతా కనుక ధ్యానిస్తే, ఈ అధ్యాయంలో దేంతో ప్రారంభమైందంటే కుష్టు రోగంతో ప్రారంభమవుతుంది. దేంతో ప్రారంభమవుతుంది? కుష్టు రోగంతో ప్రారంభమైంది. ముగింపు కూడా కుష్టు రోగంతోనే ముగించవచ్చు. ఇక్కడ మెయిన్ ఎవరంటే ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా, తర్వాత గెహాజీ, నయమాను. అయితే నయమాను ఒక అన్యుడు. ఎవరంటే అతను సిరియా రాజుకి సైన్యాధిపతిగా ఉన్నాడు. సిరియా రాజుకి సైన్యాధిపతి అంటే ఎంతోమంది సైన్యాధిపతులు ఉండొచ్చు, వాళ్ళల్లో ఒకడు నయమాన్ అన్నమాట. అతను సైన్యాధిపతిగా ఉన్నప్పుడు ఎవరి వలన జయము కలిగిందంటే ఇక్కడ నయమానికి. అంటే దేవుడు అన్నిలకు కూడా ఎలా చేస్తున్నాడో చూడండి. అన్నిలకు కూడా దేవుడు ఇక్కడ అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలుగచేసి ఉండెను కనుక. అంటే నయమాన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రాజు పంపిస్తున్నాడు. పంపించిన స్థలాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కూడా జయించి ఓటం అనేది లేకుండా, నయమాన్కి ఓటం అనేది లేదు, ఎప్పుడు కూడా జయమే. ఎందుకు జయం వస్తుందంటే, ఎప్పుడు కూడా ఎందుకు వస్తుందంటే దేవుడే అతనికి జయాన్ని కలుగు చేస్తున్నాడు. దేవుడే నయమాన్కి తోడుగా ఉండి ఆ యుద్ధాల్లో జయం కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఆ జయాన్ని బట్టి ఆ రాజు యొక్క దయను పొందుకున్నాడంట ఈ నయమాను. ఆ రాజు దృష్టిలో ఎలా ఉన్నాడంట? ఒక ఘనుడుగా ఉన్నాడంట నయమాను. ఎందుకు ఘనుడుగా ఉన్నాడు అంటే, ఎక్కడికి పంపించినా కూడా అక్కడ జయించి వస్తున్నాడు. కాబట్టి మిగతా వాళ్ళు జయించటం లేదు, కానీ నయమానుకు మాత్రం దేవుడు తోడుగా ఉండి ఎప్పుడు కూడా జయాన్ని కలుగు చేస్తున్నాడు. కాబట్టే రాజు దృష్టిలో మహాగణుడుగా ఉన్నాడు. అంతేకాదు దయ పొందుకున్నాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి నయమాను అతడు ఎవరంట? అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు ఎలాంటి వాడంట? పరాక్రమ విషయంలో గొప్పవాడే. మహాపరాక్రమశాలి. కానీ
కానీ ఆ కానీలతోనే వస్తుంది ఇప్పుడు. కానీ ఎంతో డేంజర్, చాలా డేంజర్. కానీ అయితే అన్న, కానీ అన్న, కాబట్టి అన్న, అప్పుడు, ఇవన్నీ కూడా చాలా డేంజర్. అతడు పరాక్రమశాలే, పరాక్రమ విషయంలో గొప్పవాడే, కానీ కుష్ఠరోగం ఎంత గొప్పవాడైతే ఏంటి, అతడు ఎంత పరాక్రమశాలి అయితే ఏంటి, ఎంత అధికారం కలిగి ఉంటే ఏంటి, ఆ రాజు చేత, ఆ రాజు దృష్టికి ఎంత దయ పొందుకున్నవాడైతే ఏంటి, ఎంత ఘనుడుగా ఉంటే ఏంటి ఆ రాజు దృష్టికి. అతను ఎవరో కుష్ఠరోగి ఎంత భయంకరమైందో తెలుసు కదా. అసలు ఇళ్లలో ఉంచుతారా? చాలా మంది కుష్ఠరోగులు ఎక్కడ ఉంచుతారు? ఊరు బయట ఉంచుతారు. కానీ నయమాలు అంటే బయట ఎవరికి తెలియదేమో, నాకు తెలీదు, కానీ ఎక్కడ కూడా బయటకి మరి తెలుసో లేదో తెలియదు. ఎందుకంటే కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఎవరు పట్టుకోరు అసలు. అదే కాకుండా కుష్ఠరోగం అనేది పాకిపోతూ ఉంటుంది, అవునా కదా? కుష్ఠరోగం ఏం చేస్తుంది? పాకుతూ ఉంటుంది. పాపం ఎలాగో పాకిపోతుంది. అందుకని దేవుడు పాపాన్ని దేనితో పోల్చాడు? పాపాన్ని కుష్ఠరోగంతో పోల్చాడు. అది గనక అది తీసేయకపోతే కనుక, ఆ కుష్ఠరోగాన్ని తీసేయకపోతే అది ఎలా పెరిగిపోతుందో, మనలో ఉన్న పాపం కావచ్చు, బలహీనత కావచ్చు, ఏదైనా తీసివేయకపోతే ఏమైపోతుంది? అది పెరిగిపోతుంది. అందుకని దేవుడు పాపాన్ని కుష్ఠరోగంతో పోలిస్తున్నాడు. అయితే అతడు ఎంత పరాక్రమశాలి అయినా అతడు కుష్ఠరోగి. హల్లెలూయా. కానీ కుష్ఠరోగి. కానీ మన జీవితంలో ఎన్ని కానీలు ఉన్నాయి? ఎన్ని కానీలు ఉన్నాయి? ఆమె చర్చికి వెళుతుంది కానీ చర్చికి వెళుతుంది కానీ ఆమె చర్చికి వెళుతుంది కానీ పాపాన్ని మాట్లాడు. ఆమె చర్చికి వెళుతుంది కానీ ఎప్పుడు చూసినా అబద్ధం. ఆమె చర్చికి వెళుతుంది కానీ ఎప్పుడు మోసమే. ఆమె చర్చికి వెళుతుంది కానీ అటు ఇటు ఇటు అటు. కానీ దగ్గర ఎన్ని ఉన్నాయో. పాటలు పాడతాడు కానీ సినిమా పాటలు కూడా పాడు. కానీ దగ్గరే వస్తుంది. ఇక్కడ మహాపరాక్రమశాలి కానీ ఆ కానీ ఎన్ని ఉన్నాయి మన జీవితంలో? మనల్ని మనం విమర్శించుకుంటున్నాము. ఆ కానీ దగ్గర ఎన్ని ఉన్నాయి? అతడు చర్చికి వస్తాడు కానీ సినిమా కూడా, చర్చికి వెళతారు కానీ మీకు అన్నీ తెలుసు, మీకు అన్నీ తెలుసు. వ్యభిచారం, తాగు, అబద్ధాలు, మోసం, ఇంకెన్ని ఉన్నాయో కానీ పక్కన పెట్టుకోండి. పాపం అనే కుష్ఠరోగం ఎంత ఉందో మన దగ్గర. మోసం అనేది ఒక కుష్ఠరోగం, అబద్ధాలు అనేది ఒక కుష్ఠరోగం, వ్యభిచారం అనేది ఒక కుష్ఠరోగం, తాగుడు అనేది ఒక కుష్ఠరోగం. ఇవన్నీ కుష్ఠరోగాలే. మహాపరాక్రమశాలి కానీ కుష్ఠరోగం. జాగ్రత్త, మనలో ఎన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే, నయమాను అన్యుడు అక్కడ ఏమంటది అమ్మాయి? ఇప్పుడు అక్కడ సిరియన్లు ఇస్రాయల్ దేశం మీదకి వెళ్తారు. ఇస్రాయల్ దేశం మీదకి వెళ్ళి
యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు వాళ్ళ పాపస్థితిని బట్టి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. కాబట్టి వాళ్ళకి దేవుడు తోడుగా లేడు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఒక చిన్నదాన్ని వాళ్ళ ఇంట్లో పని చేయించుకోవడానికి ఈ నయమాన్ ఏం చేస్తాడంటే ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడు, ఇంట్లో పెట్టుకుంటాడు. వాళ్ళ ఇంట్లో పనుల కోసం పెట్టుకుంటాడు. ఆ పెట్టుకున్నప్పుడు ఆ చిన్నది ఏం చెప్తుంది, నా యజమానుడు. చూడండి ఆ చిన్న దానికి ఎంత ప్రేమిస్తుందో. అతను ఒక శత్రువు. ఇప్పుడు ఈమెని తల్లిదండ్రుల దగ్గర నుంచి తల్లిదండ్రులను చంపాడో లేకుంటే అలా వదిలేసి ఈ అమ్మాయిని తీసుకొచ్చాడో మనకి తెలియదు. కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మాత్రం వేరు చేసేసాడు. చిన్నదాన్ని వేరు చేసి ఇంటికి తీసుకొచ్చి ఒక పనామిగా ఉంచితే ఇంకా వాళ్ళ మనసులో ఏముంటుంది, వాళ్ళ హృదయంలో ఏముంటుంది. మనలాంటాళ్ళైతే ఆ కుష్ఠరోగాన్ని చూసినప్పుడు ఏమంటాం మనం, బాగా జరిగింది అంటే మన స్వభావాలు అలాంటి. కానీ ఇక్కడ ఈ చిన్న దాని యొక్క స్వభావం ఏంటో తెలుసా, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరు చేసి తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళని ఇంకా ప్రేమిస్తూనే ఉంది. హల్లెలూయా. వాళ్ళని ప్రేమిస్తుంది. ప్రేమించి చెప్తుంది, నా యజమానుడు షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో. యజమానురాలు ఎంత నమ్మకంగా ఉంటే ఇక్కడ ఆ చిన్నది ఎంత నమ్మకంగా ఆ నయమాను కానీ అతని భార్యకి కానీ ఆ ఇంట్లో పరిచర్య చేస్తుందో చూడండి. ఒక యజమానురాలు ఒక చిన్నదాన్ని అంటే శత్రు దేశంలో నుండి తీసుకొచ్చిన ఒక చిన్న దాని యొక్క మాట వింటుంది అంటే ఆ చిన్నది యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ చిన్న దాని యొక్క క్రియలు ఎలా ఉంటుంది మనం ఆలోచిస్తే ఆ చిన్నది దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా ఆ చిన్న దాని యొక్క క్రియలు ఉన్నాయి. కాబట్టి ఆ యజమానురాలు ఆ చిన్నది చెప్పిన దానిని బట్టి ఎక్కడ పంపించింది, ప్రవక్త దగ్గరికి. ఆ అతను కూడా ఎంతో పరాక్రమశాలే, మహాగణుడుగానే ఉన్నాడు, రాజు దృష్టిలో దయ పొందుకున్నాడే. కానీ ఇక్కడ ఒక చిన్నది చెప్పిన మాట వింటున్నాడు. చూడండి ఎంత నమ్మకాన్ని పొందుకుందో అక్కడ. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు బాగుపడాలని కోరుకుంటారు. ఒక శత్రువు బాగుపడాలని, శత్రువే కదా, ఎందుకంటే ఆ దేశం నుంచి తీసుకొచ్చాడు చిన్న పిల్ల. ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి, మనసు ఎంత వేదన ఉంటుంది. తల్లిదండ్రులు చూడాలని, వాళ్ళతో మాట్లాడాలని కానీ ఎన్నో ఉంటాయి. కానీ ఆ చిన్నది వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంది, బాగుపడాలని కోరుకుంటుంది. ఒక శత్రువు బాగుపడాలని కోరుకుంటుంది. అలాంటి స్వభావం మనకుందా? దేవుడు మనల్ని పాతని ఒక్కటే ఆలోచించడు. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా రెండు కూడా చెప్పేది ఒకటే. అక్కడ శత్రువులు ప్రేమించమంటున్నాడు, ఇక్కడ కూడా శత్రువులు ప్రేమించాలి. నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, వాళ్ళ కొరకు నువ్వు విజ్ఞాపన చేయి, వాళ్ళు బాగుపడాలని కోరుకో. కానీ మన స్వభావం అలాంటిది కాదు. మనము వింటున్నామే కానీ పోనీ దేవుని సన్నిధిలో నన్ను, అయ్యా నా స్వభావం నాయన, నా స్వభావాన్ని నేను అసహించుకున్నా. ఎందుకో తెలుసా, నువ్వేమో శత్రువులు ప్రేమించమన్నావు, నేనేమో శత్రువుకి ఏదన్నా వస్తే నేను సంతోషపడుతున్నా. అలాంటి స్వభావం. శత్రువు నాశనం అయిపోవాలని, లేకుంటే వాళ్ళ కుటుంబం నాశనం కావాలనో, లేకుంటే వాళ్ళ పిల్లలు పాడైపోవాలనో, వాళ్ళకి ఏదైనా జరిగితే, వాళ్ళకి ఏదైనా కీడు జరిగితే సంతోషించే హృదయములు కలిగిన వారు, అలాంటి స్వభావాలు కలిగిన వారు. కానీ ఆ చిన్నది ఏమిటో తెలుసా, వాళ్ళు బాగుపడాలని కోరుకుంటారు. ఈ మనస్సు ఉందా మనకి? ఆ చిన్నదాని యొక్క మనస్సు మనం కలిగి ఉంటున్నామా? దేవుడు అది కావాలని కోరుకుంటున్నాడు. అయితే మనం
మనం అందరం కూడా ఏదో ఒక టైంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఎలాంటి పాపులైనా సరే, ఒకానొక టైంలో ఇంకా ఇక్కడ చెప్పలేదు కదా, ఈ నయమాను ఒక అన్యుడు అని చెప్పాను కదా. నయమాన్ ఎవరు? ఒక అన్యుడు. గెహాజీ ఎవరు? ఒక యూదుడు. నయమానుకి ఎలీషా అంటే ఎవరో తెలియదు, కానీ గెహాజీ ఆ ఎలీషా ప్రవక్త దగ్గర ఒక శిష్యుడిగా ఉంటున్నాడు. ఎప్పటి నుంచో ఉంటున్నాడు, ఎలీషా దగ్గర ఉంటున్నాడు శిష్యుడిగా. ఎలీషా చేసే అద్భుతాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూశాడు, తెలుసు అన్నీ గెహాజీకి. ఒక అన్యుడైన నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆ కుష్టు రోగాన్ని బాగు చేసుకుని వెళ్ళాడు. ఆ కుష్టు రోగాన్ని శుద్ధి చేసుకుని బాగుపడి బయటకు వెళ్ళాడు. హల్లెలూయా. వెళ్ళిపోయాడు నయమాన్. అయితే అక్కడ ఎలీషా ప్రవక్త చెప్తాడు, యొర్దాను నదిలో 7 సార్లు మునగమంటాడు. నయమానికి కోపం వచ్చింది. ఎంతకంటే శ్రేష్టమైన నదులు మా దేశంలో ఉన్నాయి, ఏంటి ఆ యొర్దాను నదిలో 7 సార్లు మునిగితే స్వస్థత వస్తుందా అని చెప్పి కోపం వచ్చింది. కోపం వస్తే అక్కడ ఉన్న సైన్యంలో ఎవరంటారు చూడండి అన్నమాట. 13వ వచనంలో, 5వ అధ్యాయం 13వ వచనంలో, అయితే అతని దాసులలో ఒకరు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినలా నువ్వు చేయకూడదువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహములనే అతడు శుద్ధుడయ్యాడు. హల్లెలూయా. శుద్ధుడైపోయాడు. ఒక రోగంతో వచ్చాడు ఎలీషా ప్రవక్త దగ్గరకు. ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక రోగంతో వచ్చి ఇక్కడ మొదట తృణీకరించాడు. ఆ మాటను యొర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పినప్పుడు ఆ మాటను తృణీకరించాడు. మా దేశాల్లో లేవా అలాంటి నదులు అని. కానీ ఒక అతను ఆ దాసుడు వచ్చి చెప్పినప్పుడు ఆ దాసుడు ఏమంటాడు? నెమ్మదిగా చెప్తున్నాడు, నాయన నాయన అని చక్కగా పిలుస్తున్నాడు. అంటే మనకి సామెతలు అనుకుంటా కదా, మృదువైన మాట కోపాన్ని ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. మృదువైన మాట. మనం ఏంటంటే భార్యాభర్తలు ఉన్నాం అనుకో, భర్త ఒక మాట అంటే భార్య అబ్బో ఇక అక్కడే వస్తాం. మృదుత్వం లేదు, ఏం లేదు, ఇంకా అక్కడ ఉండేది కఠినత్వమే. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు అలా అంటే నేను ఇలా. పెళ్ళైన దగ్గర నుంచి మొదలు పెడతా, పెళ్ళి కాకముందు నుంచి కూడా. అసలు ఆ రోజు నీ సంబంధం వచ్చినప్పుడు నేను వద్దంటే బాగుండేది, నేను చేసుకోకుండా ఉంటే బాగుండేది, నాకు ఆ సంబంధం వచ్చింది ఈ సంబంధం వచ్చిందని అప్పటి నుంచి మాట్లాడతాను. అసలు ఒక చిన్న విషయంలో ఒక స్టార్టింగ్లో ఎలా మొదలవుతుంది? చిన్నగానే మొదలవుతుంది. పాను ఏమవుతుంది? ఒక ప్రళయం అయిపోతుంది, తుఫానే. ఎందుకంటే అక్కడ మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. నువ్వు మృదువుగా మాట్లాడి, నీ భర్త మాట్లాడితే నువ్వు ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? నేనెందుకు తగ్గుతానండి? నేనెందుకు తగ్గుతాను? నేను మనిషిని కాదా? నేను నాకు బాధ ఇదా? మృదువైన మాట. ఇక్కడ ఆ దాసుడు మృదువైన మాట మాట్లాడుతాడు. భార్య ఏదైనా కోపంగా మాట్లాడింది అనుకోండి, భర్త కూడా ఏమంటాడు? భర్త కూడా రౌద్రం వచ్చేస్తుంది, ఎక్కడ లేని కోపం వస్తుంది, ఎక్కడ లేని ఉగ్రత వచ్చేస్తుంది. ఎవ్వరూ తక్కువ కాదు, భర్త తక్కువ కాదు, ఇక్కడ భార్య తక్కువ కాదు. ఎవరికి ఆ స్వభావం లేదు. మృదువైన మాట పలకాలని ఎవ్వరికి కూడా. కానీ దేవుడు అన్నాడు, మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. నువ్వు ప్రేమతో వెళ్ళు, దగ్గరికి వెళ్ళు, మృదువుగా మాట్లాడు, తర్వాత అడుగు. ఆ కోపంలో ఉన్నప్పుడు నువ్వెంత అని జరిగిపోయిన విషయాలన్నీ ఎందుకు తవ్వుకుంటారా? అయితే దేవుడు కూడా తవ్వుతాడు నీ వెనకటి విషయాలు. వెనకటి విషయాలన్నీ కూడా దేవుడు ఏమన్నాడు? నీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు,
నువ్వు క్షమించిన ప్రకారమే నేను నిన్ను. ఆ విషయంలో ఒక చెప్పాను కదా, ఒక యజమానుడు ఉంటాడు, దాసుడు ఉంటాడు. అతను ఎన్ని దేనారాలు? 10,000 దేనారాలు. 10,000 దేనారాలు ఉంటే నన్ను కనికరించు అని బతిలాడుకున్నప్పుడు ఆ యజమానుడు కనికరించి ఏం చేశాడు? అప్పుని క్షమించేశాడు. ఇంకా వద్దు, నువ్వు కట్టొద్దు అని చెప్పి కనికరపడి వద్దని చెప్పాడు. అయితే ఈ దాసుడు బయటకు వెళ్ళేసరికి తన తోటి దాసుడు ఉన్నాడు కదా, అతనెంత? 100 దేనారాలు. అయితే కనపడ్డాడు. కనపడగానే నా అప్పు తీరుస్తావా లేదని అన్నాడు. ఆ దాసుడు ఏమన్నాడు? అయ్యా కనికరించాయి, కొద్ది రోజుల తర్వాత కడతాను. ఇక మెడగొట్టుకున్నాడు. నువ్వు కడతావా కట్టవా అంటే ఇతను ఏం లేదు, కనికరం లేదు. ఆ యజమానుడేమో ఇతను బతిమలాడుకున్నాడు కాబట్టి, ఆ యజమానుడికి కనికరం ఉంది కాబట్టి ఈ దాసుడి కనికరించి సరే ఇంకా నీ రుణం వద్దులే, నువ్వు తీర్చొద్దు అని చెప్పాడు. ఈ దాసుడు ఏం చేయాలా? నువ్వు 10,000 అప్పున్నావు ఆ యజమానుడికి, నీ తోటి దాసుడు ఎంత అప్పున్నాడు నీకు? 100. కనికరపడు అని అతని తోటి దాసుడు బతిలాడుకుంటుంటే ఈయనలో ఏం లేదు, కనికరం లేకుండా చెరసాల్లో పడేయిస్తాడు. అప్పుడు ఆ యజమానుడికి తెలిసి ఏం చేస్తాడు? ఇదంతా వీళ్ళు చెప్తారు, అయ్యా ఇట్లా జరిగిందని. అక్కడ దాసులు వెళ్ళి చెప్తే మళ్ళీ పిలిపిస్తాడు. నిన్ను నేను క్షమించాను, కానీ నీతోటి దాసుని నువ్వు కనికర పడలేదు కాబట్టి, నువ్వు క్షమించలేదు కాబట్టి, అతను అప్పు కట్టమని చెప్పావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, నువ్వు మళ్ళీ తిరిగిన డబ్బులు నాకు కట్టే. అంతకుముందు ఏమన్నాడు? క్షమించాడు, కట్ట అవసరం లేదు, కనికరపడి. కానీ ఇప్పుడు ఏమంటాడు? తిరిగి కట్టు. మనం ఇతరులకు క్షమించకపోతే దేవుడు ఏం చేస్తాడు? కాబట్టి అంటే మనం ఎందుకు చెప్పాను, మనం క్షమించాలి. శత్రువుని మనం ఏం చేయాలంట? మనం కూడా శత్రువులే ఒకప్పుడు దేవుడికి. భక్తిహీనులుగానే ఉన్నాం, పాపంలో ఉన్న వాళ్ళమే, శత్రువులుగా ఉన్న వాళ్ళమే. కానీ ప్రభు మనం క్షమించాడు. అదే ప్రకారం నువ్వేం చేయాలి? నీ శత్రువు నువ్వేం చేయాలి? క్షమించాలా వద్దా? మరి నీ భర్త నీకు శత్రువా? నీ భార్య నీకు శత్రువా? చెప్పాలా? మరి ఎందుకు క్షమించటం లేదు? నీ భర్త నువ్వు ఎందుకు క్షమించటం లేదు? నీ భార్య నువ్వు ఎందుకు క్షమించటం లేదు? అయ్యే పట్టుకుంటారు, వెనకటి అన్ని పట్టుకొని ఏలాడుతూ ఉంటారు. దేవుడేమో నేను మిమ్మల్ని క్షమించానమ్మా అంటే కాదని అయ్యే పట్టుకొని ఏలాడుతూ ఉంటారు. దేవుడు క్షమించినా కూడా నువ్వు వాటిని మర్చిపోవట్లేదు. హల్లెలూయా. అందుకని మనం ఈ చిన్నది శత్రువే. ఇప్పుడు నయమాను తల్లిదండ్రుల నుంచి వేరు చేసి తీసుకొచ్చినప్పుడు ఈ చిన్నదానికి ఏముండాలి? కోపం ఉండాలి, ద్వేషం ఉండాలి. హాయిగా నా తల్లిదండ్రులతో, నా తోడబుట్టినతో హాయిగా తిరుగుతూ ఉండేదాన్ని. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ నుంచి, నా దేశం నుండి, నా తల్లిదండ్రుల నుంచి వేరు చేసి నన్ను ఈ దేశానికి తీసుకొచ్చాడు, ఒక బానిసగా నన్ను చేశాడు అని ఉండాలి. కానీ ఆమె ఏం కోరుకుంటుంది? యజమానుడు బాగుపడాలని కోరుకుంటుంది. హల్లెలూయా. అలాంటి స్వభావం కలిగి ఉండాలి మనం కూడా. బాగుపడాలని. ఇప్పుడు భార్యకి ఎంత బాధ, భార్యకి ఎంతో బాధ కదా. భక్తి కుష్ఠరోగం ఉందంటే రోజు ఏమైనా నెమ్మది ఉంటుందా? ఏమైనా సంతోషం ఉంటుందా? ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఆ భార్యకి సంతోషం అనేది ఉండదు. ఎందుకంటే భర్తలో ఉన్న ఆ కుష్ఠ రోగం అనేది భార్య యొక్క సంతోషాన్ని పాడు చేసేస్తుంది. భార్య ఎంతగానో కోరుకుంటుంది. ఏమని కోరుకుంటుంది? నా భర్త బాగుపడాలి అని కోరుకుంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ గెహాజీ, ఇక్కడ నయమానును ప్రవక్త దగ్గరికి వచ్చి బాగుపడి తన కుష్ఠరోగాన్ని శుద్ధి చేసుకుని బాగుపడి వెళ్తే, అదే కుష్ఠరోగాన్ని యూదుడైన గెహాజీ తెచ్చుకున్నాడు.
గెహాజీ చూడండి, ఇక్కడ గెహాజీ నయమాన్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక గెహాజీ వెళ్ళిపోయిన తర్వాత అన్ని బహుమానాలు, అది ఇస్తాను, ఇది ఇస్తాను, బంగారం ఇస్తాను, విలువైన వస్త్రాలు ఇస్తాను అంటే ఎలీషా అంటాడు నాకు ఏది వద్దంటాడు. అన్నప్పుడు గెహాజీకి అవి చూడగానే మనస్సు కలుగుతుంది. ఎక్కడున్నాడు ఈ గెహాజీ? ఎలీషా ప్రవక్త దగ్గర నేర్చుకుంటున్నాడు ఒక శిష్యుడుగా. ఇప్పుడు ఎలీషా వద్దు అన్నాడు, మరి గెహాజీ ఏం చేయాలి? ఉంటున్నాడు కానీ, ఎలీషా దగ్గర ఉంటున్నాడే కానీ గెహాజీలో మార్పు లేదు. లోకం, బంగారం మీద, విలువైన వస్త్రాల మీద మనస్సు పడి గెహాజీ. మనం కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ ఆ మాట చూడండి, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవంతోడు నేను పరుగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకొని నయమానును కలుసుకొనుటకై పోచుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూసి తన రథము నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా ఎద్దుకు ఇప్పుడే వచ్చిరు కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని. హల్లెలూయా. ఏటి కొరకు గెహాజీ ఆశపడి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. అబద్ధం మొదట ఎక్కడ మొదలైంది? మొదట అబద్ధం. ఏమని చెప్తున్నాడు? ఇంకా ఎలీషా పంపించాడని చెప్తున్నాడు. నా యజమానుడు పంపించాడు, 2 శిష్యులు వచ్చారు ఎఫ్రాయిము మన్యం నుండి, కాబట్టి వాళ్ళకి ఏం కావాలంట? అసలు ఎలీషానే వద్దు అంటే ఎంత పెద్ద అబద్ధమో చూడండి. ఎలీషా మీదే చెప్తున్నాడు. మనం కూడా అంతే, దేవుడి మీద ఉంటాడు. మధ్యలో ఎవరిని తీసుకొస్తాం? దేవుడి మీద ఒట్టు, బైబిల్ మీద ఒట్టు, లేకుంటే పక్కాల మీద ఒట్టు. ఎవరి మీద చెప్తున్నాడు? ఎలీషా ప్రవక్త మీద చెప్తున్నాడు అబద్ధం. దేని కొరకు ఆశపడ్డాడు? 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలు. చూడండి, ఇక్కడ ఎలీషా వద్దని చెప్తాడు. 15వ వచనంలో చూడండి, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడునైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసిందని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతో నేనేమీ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతను ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. హల్లెలూయా. అతడు ఏం చేశాడంటే అతడు ఒప్పుకోలేదు. ఎంతో బతిలాడాడంట నయమాను. తీసుకో, ఈ బహుమానం తీసుకో, నాకు ఎంతో గొప్ప మేలు చేసావు, నాకున్న కుష్ఠరోగాన్ని నువ్వు శుద్ధి చేసావు, ఈ బహుమానాన్ని తీసుకో అని చెప్పినప్పుడు అతడు ఎలీషా అస్సలు ఒప్పుకోలేదు. వాళ్ళకి అవసరం లేదు వెండితో, మణుగులు, బంగారంతో, వాళ్ళకి విలువైన దుస్తులతో వాళ్ళకి అవసరం లేదు. కానీ అవి చూడగానే గెహాజీ మొదట మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదట చూస్తే వస్తుంది. మొదట చూస్తాం, మొదట చూస్తాం. ఆదాము హవ్వ విషయంలో కూడా ఏమైంది? మొదట ఆ చెట్టుకున్న పండుని చూసింది. చూసిన తర్వాత చూడంగానే ఒక ఆలోచన వచ్చింది. ఏమైనా ఆలోచన? ఆ పండు తీసుకుని తినాలి అనే ఆలోచన వచ్చింది. ఈ గెహాజీ కూడా ముందు చూశాడు, ఆ విలువైన వస్త్రాలను చూశాడు, ఆ వెండిని చూశాడు, మొదట చూశాడు.
తర్వాత ఆలోచనలు వచ్చింది. ఎలాగైనా వాటిని నేను తీసుకురా. ఎప్పుడైతే ఆలోచన కార్యరూపం దాలుస్తుందో, ఇప్పుడు మనలో ఎన్నో ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని మన క్రియారూపకంగా మారకూడదు. మనకి ఆశలు ఉండొచ్చు, వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండాలని మనకి ఆశ ఉండొచ్చు, ఆలోచన రావచ్చు, కానీ దాన్ని క్రియరూపంగా కార్యరూపంగా మనము రాకూడదు. ఈమె చూసినప్పుడు ఆలోచన వచ్చింది, తింటే బాగుంటుంది, కానీ క్రియ ఉండకూడదు, కోసుకొని తినకూడదు. ఆలోచనలు రాకుండా ఉండవు. అబ్రహాము కూడా ఆలోచించను కానీ అని ఉంటది. ఆలోచనలు వస్తాయి, కానీ దాన్ని నీవు ఆలోచన వరకు పరిమితం. ఆలోచనలో కూడా రాకుండా, దేవుడి దగ్గర అడగాలి, ప్రభు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ప్రభు, అవి రాకుండా సహాయం చేయని మనం అడగాలి. ఇక్కడ గెహాజీ చూశాడు వాటిని. ఈ కన్ను, ఈ దృష్టి, ఈ చూపు వలన ఎన్నో పాపాలు. గెహాజీ చూశాడు, తర్వాత ఆలోచనలో వచ్చింది, తర్వాత ఏం చేస్తున్నాడు, అది కార్యరూపంలో ఎలా వచ్చి చెప్తున్నాడు. ఎలీషా మీద చెప్తున్నాడు, నా యజమానుడు 2 ప్రవక్తలు వచ్చారు, కాబట్టి వాళ్ళకి 2 మణుగులు వెండి, 2 జతల 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని బతిమాలి. నయమాను ఎంత జాలో, ఎంత దయో, ఎందుకంటే అక్కడ శుద్ధుడయ్యాడు కాబట్టి. ఎలీషా ప్రవక్త తీసుకోలేదు కదా, అందుకని గెహాజీ ఎలీషా మీదే చెప్పాడు కాబట్టి ఇంకా రెట్టింపు ఇస్తున్నాడు గెహాజీ. 2 వెండి తీసుకొని బతిమాలి, 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయక వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని చూడండి. ఎలీషా కంటే కూడా శ్రేష్ఠుడు మన యేసు ప్రభు. ఆయన దగ్గరికి వచ్చి, ఇప్పుడు నయమాను ఎలా ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి శుద్ధుడై తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని శుద్ధుడై బాగుపడి ఎలా వెళ్ళాడో, అలాగనే మనం కూడా మన యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం బాగుపడాలి. మన స్వభావాలు మారాలి. ఇందాక మనం కీర్తనలో చదువుకున్నాక తన వాక్కు పంపి ఆయన వారిని బాగు చేసే దేవుడు, బాగు చేశాడు. గెహాజీ ఏదైతే నయమాను పోగొట్టుకొని ఆ కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని శుద్ధుడై వెళ్ళాడో అదే రోగాన్ని గెహాజీ పొందుకొని వెళ్ళిపోయాడు. ఆయన మన యేసయ్య రక్షించగలడు, శిక్షించగలడు. యేసయ్య దగ్గరికి వస్తున్నాం, మనం బాగుపడి వెళ్తున్నావా, బాగుపడుతున్నావా? భూమి అంతా కూడా చెడిపోయింది. భూమి అంతా ఏమైపోయింది? చెడిపోయి వాళ్ళ ఆలోచనలు చెడిపోయినాయి అంటున్నాడు దేవుడు. వాళ్ళ తలంపులు చెడిపోయినాయి, వాళ్ళ ఊహలు అన్నీ కూడా చెడిపోయినాయి అంట. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి వాళ్ళైనా కూడా బాగుపడాలని కోరుకుంటారా లేదా? అంటే ఎలాంటి పాప పనులు చేస్తున్నా ఏదో ఒక రోజున అనుకుంటారు, నేను బాగుపడితే బాగుంది, నేను మారితే బాగుంది. భర్త ఏమనుకుంటాడు? దయ్యాలి భార్య గురించి ఏమనుకుంటాడు? నా భార్య బాగుపడితే బాగుంది. ఇప్పుడు నయమాను యొక్క భార్య ఏమనుకుంటుందంటే, నా భర్త బాగుపడితే బాగుండు. ఎందుకంటే ఆ కుష్ఠరోగాన్ని ఎవ్వరూ కూడా చూడలేదు. అలాంటిది కుష్ఠరోగం, ఎంతో భయంకరమైంది కుష్ఠరోగం. దేవుడు పాపంతో పోల్చాడు ఆ కుష్ఠరోగాన్ని. ఎందుకంటే అది అసహ్యమైనది. ఆ కుష్ఠరోగం అది పాకుతూనే ఉంటుంది శరీరం అంతా. ఈ చిన్నది చూసింది,
ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మరి స్నానానికి వెళ్ళేటప్పుడు చూసిందో ఏంటో తెలియదు. ఆ ఒళ్ళంతా ఏమైపోయింది, కుష్టుతో ఉంది. అందుకని నేను బాగుపడాలని కోరుకుంటున్నాను అంటుంది ఆ చిన్న. అందుకు భార్యకు ఉంటుంది, చిన్నదానికే ఉంటే భార్యకు ఉండదా? నా భర్త బాగుపడాలి, ఎంత పదవులు ఉన్నాయి, ఇంత అధికారం ఉంది, ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత బంగారం ఉంది, కానీ కుష్టు రోగం ఉంది, సంతోషించలేకపోతుంది. అందుకని చెప్పి ఆ చిన్నది అనగానే భార్య, అప్పటిదాకా భార్య కూడా ఏమనుకుంటుంది, నా భర్త బాగుపడాలని కోరుకుంటుంది. కాబట్టి వెంటనే భర్తకి చెప్తుంది. అయితే ఇప్పుడు ప్రతి భర్త, ప్రతి భార్య బాగుపడాలని కోరుకుంటున్నారా? ఎంతమంది ఈ రోజుల్లో ఎవరి సమస్యలైనా మనం చూడండి, మనం ఒక తల్లి వచ్చి దైవజనుల దగ్గర కానీ పక్కాల దగ్గర కానీ ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుంది? నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, నా కుమారుడు మాట వింటలేదు, నా కుమార్తె మాట వింటలేదు, నా పిల్లలు బాగుపడాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎంతగా ఏడుస్తున్నారు తల్లులు, ఎంతగా ఏడుస్తున్నారు తండ్రులు, ఎంతగా ఏడుస్తుంది భార్య, ఎంతగా ఏడుస్తున్నాడు భర్త. ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకునేది అదే, బాగుపడాలి. నా భార్య బాగుపడితే బాగుండు, నా భర్త బాగుపడితే బాగుండు, నా పిల్లలు బాగుపడితే బాగుండు అనుకుంటున్నారా లేదా? కన్నీరు కారుస్తున్నారా లేదా? ఎంతగా దుఃఖిస్తున్నారు పిల్లల గురించి తల్లిదండ్రులు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఎంతగా దుఃఖిస్తారో, ఎంతగా బాధపడతారు. భర్త గురించి భార్య ఎంత ఏడుస్తుందో, ఎంత కన్నీరు కారుస్తుందో, ఎంత అంగలారుస్తుందో. నా భర్త బాగుపడితే బాగుంది, ఆ చెడు అలవాట్ల నుండి బయటకు వస్తే బాగుంది, నా భర్త బాగుపడాలి, నా భార్య బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలి. ఎంత కన్నీరు కారుస్తారో అర్థమవుతుందా? బాగుపడాలి. ఇక్కడ ఆది కాండంలో ఉంటుంది కదా ఒక మాట, ఆది కాండం 6వ అధ్యాయం. ఐదవ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతం ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఇంకో మాట 11వ వచనంలో చూడండి, భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెడిపేసుకొని ఉండేది. హల్లెలూయా. చూడండి, భూమి అంతా చెడిపోయింది, భూమి అంతా చెడిపోయింది. దాన్ని బాగు చేసే వాళ్ళు కావాలి. చెడిపోయిన భూమిని, చెడిపోయిన మనిషిని బాగు చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు మనల్ని మనం బాగు చేసుకోగలుగుతామా? ఇంకొకరిని నువ్వు బాగు చేయగలుగుతారా? చెడిపోయిన మనల్ని బాగు చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చెడిపోయాం పాపంతో, మనం అందరం కూడా చెడిపోయాం. కాబట్టి నిన్ను నన్ను బాగు చేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను నన్ను బాగు చేయటానికే అన్ని అవమానాలు పొందుకున్నాడు, అంతగా సిలువ మరణం, అన్ని శ్రమలు అనుభవించింది. ఎందుకంటే నీవు నేను బాగుపడాలి. చెడిపోయాం, ప్రతి ఒక్కరూ చెడిపోయాం. నువ్వు నేను అందరం బాగుపడాలని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. భూమి అంతా చెడిపోయింది. ఎట్లా బాగుపడతాం? ఆయన తన వాక్కును పంపి ఆయన మనల్ని బాగు చేసాను.
ఎలా బాగుపడతాం? ఆయన వాక్కు ద్వారా బాగుపడతాం. ఒక కుష్ఠరోగి ఎలా బాగుపడతాడు? యేసయ్య ముట్టడం ద్వారా బాగుపడతాడు. ఆ స్త్రీ ఎలా స్వస్థత పొందుతుంది? ఆయన వస్త్రం ముట్టడం ద్వారా బాగుపడింది. ఎంతో మంది వస్త్రము చెంగును ముడితే బాగుపడింది ఆమె, కుష్ఠరోగును ముడితే బాగుపడింది, ఆయన మాట చెప్తే చాలు బాగుపడ్డారు. లాజరు సరిపోతే ఒక మాట అంటే చాలు బయటకు వచ్చేసాడు కదా. ఆయన మాట ఏం చేస్తుందంటే మనల్ని బాగు చేస్తుంది. ఆయన వస్త్రం బాగు చేస్తుంది. హల్లెలూయా. ఆయన ముడితే చాలు మనం బాగుపడతాం. బాగుపడాలని కోరుకుంటున్నారా? అందరూ కూడా పిల్లలు, ఎక్కువ యవ్వనస్తులైన పిల్లలు కానీ చిన్న పిల్లలు కానీ దేవుని మాటకి లోబడటం అంటే మొట్టమొదటి నువ్వేం చేయాలి? దేవుని మాటకి లోబడటం అంటే ఏంటి? దేవుని మాటకి లోబడటం అంటే దేవుడు ఏం చెప్పాడు? తల్లిదండ్రులని సన్మానించమన్నాడా? సన్మానిస్తున్నారా? అసలు ఈ వయసు నుంచే, చిన్న వయసు నుంచి చూస్తున్నాం. చిన్న వయసు నుంచి తల్లిదండ్రులకి, ఎందుకంటే సైతాన్ పెడుతుంది ఇదంతా. దేవుడు చెప్పిన మాటకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే నేర్పిస్తాడు వాళ్ళు. ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు చూస్తారు, అవి చూస్తారు, ఇవి చూసి తల్లిదండ్రులని వ్యతిరేకిస్తున్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వాళ్ళకి మంచిగా అనిపించదు. మీరు ఆలోచించండి. కానీ పక్క వాళ్ళు చెప్పగానే ఏం చేస్తారు? పక్క వాళ్ళు చెప్పగానే మాట వింటారు, వాళ్ళ మాట వింటారు. ఇంట్లో వాళ్ళ మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు. దేవుని మాటకి నువ్వు లోబడితే నువ్వు మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే నీ తల్లిదండ్రులకి నీవు లోబడాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం. ఈ రోజుల్లో ఎంతమంది చిన్న చిన్న వయసులే. అసలు అబ్రహాము ఇస్సాకు ఎన్ని సంవత్సరాలకు పెళ్లి చేశాడు? అప్పుడు దాకా ఇస్సాకు నాకు పెళ్లి చేయడాడి, నాకు పెళ్లి చేయడాడి అన్నాడా? అబ్రహాము చూసి అబ్రహాము నా కుమారుడికి పెళ్లి చెయ్యాలి అనే మనస్సు వచ్చినప్పుడే పెళ్లి చేశాడు. ఈ రోజుల్లో 15 సంవత్సరాల నుంచి లవ్లు అంట, 19 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు, విడాకులు. ఎంత ఎలా అంటే అలా అయిపోతున్నారు. ఎందుకంటే దేవుని మాటకి లోబడటం లేదు కాబట్టి. మనందరికీ తెలుసు, మన ఈ మధ్య జరిగింది కదా ఒక విషయం. ఎవరు ఆ మిరియాలు కూడా జరిగినాక మళ్ళీ ఇంకొక విషయం జరిగింది కదా. అమ్మాయి అంటుంది ఒక మాట, ఏమంటుందంటే నా తల్లిదండ్రులని కుక్కలు కాల్చినట్టు కాల్చు. ఇప్పుడు అతను చంపేయటం వాళ్ళకి తప్పే, వాళ్ళ తల్లిదండ్రులు తప్పు. ఒక మనిషి ప్రాణాన్ని తీసేయకూడదు, వాళ్ళకి ఆ హక్కు కూడా లేదు. అది చాలా తప్పు. కానీ ఇప్పుడు పిల్లలు ఎలా తయారవుతున్నారు? చిన్నప్పటి నుంచి అన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి నేను అల్లారు ముద్దుగా పెంచిన ఆ ప్రేమ నీకు ఈరోజు ఎలా కనపడుతుంది? ఎలా కనపడుతుంది? కుక్కలు కాల్చినట్టు కాల్చేయని చెప్తున్నారు. అలాంటి పిల్లలు తయారవుతున్నారు. మరి నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు నా భర్త, ఎంతగానో నా అత్తమామలు ప్రేమిస్తారు. ఈ ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఉండొచ్చు. ఓకే, అంటే ఎక్కువ ఉండదు, ప్రేమించవచ్చు. వాళ్ళు కూడా భర్త ప్రేమిస్తాడు, అత్తమామలు ప్రేమిస్తారు. కానీ ఈ రోజు రేపు వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు ఏదైనా చేసావనుకో, వాళ్ళని కూడా అలానే అంటావా? కన్న తల్లిదండ్రుల్ని కుక్కలు కాల్చినట్టు కాల్చేయమనే పిల్లలు ఉన్నారు ఈ రోజు. సైతాను ఎలా నేర్పుతున్నాడు అంటే అలా నేర్పుతున్నాడు. ఎందుకంటే వీళ్ళలో భయం లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం అంతా నా తల్లిదండ్రులదే తప్పు, నా బంధువులదే తప్పు. అప్పటి వరకు వాళ్ళ తండ్రికి కూడా ఏది నేరం చేసే ఇది లేదంట, రికార్డు లేదని వాళ్ళే చెప్తున్నారు. మరి ఎందుకు అలాంటి ఒక మనిషిని ప్రాణం తీసేంతగా ఎందుకు? నిన్ను బట్టే కదా, నిన్ను బట్టి అవునా కాదా? లేకపోతే అతను ఎవరో అంటే నా అభిప్రాయమే చెప్తున్నాను. నీ
అందరూ అని నేను చెప్పటం లేదు, నా అభిప్రాయం. నువ్వు కారణం అవుతున్నావు. నువ్వు ఎవరు కారణం ఇక్కడ? ఇప్పుడు ఈరోజు నీ తల్లిదండ్రులు జైలుకి వెళ్తారు, అక్కడ శిక్ష పడుతుంది, ఇటు నీ భర్తను పోగొట్టుకున్నావు. దీని అంతటికి కారణం ఎవరు? ప్రేమ. ప్రేమ అంట. కన్న తల్లిదండ్రుల్ని కుక్కలు కాల్చినట్టు చేయండి అనేది ప్రేమ. తప్పు చేశారు వాళ్ళు, నిజమే. ఈరోజు తల్లిదండ్రులు కూడా అలానే అవుతున్నారు. అలా చేయకూడదు. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు వదిలేయాలి. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, నిజమే. పెంచి పెద్ద చేస్తే అలా చేస్తుందని అందరి మధ్య అవమానం ఉంటుంది. అవమానం గుర్తుపెట్టుకోండి. నీ తల్లిదండ్రులు ఎంత కన్నీరు కారుస్తారు, ఎంతగా దుఃఖిస్తారు. నీకు కావాలంటే నీ తల్లిదండ్రులు ఒప్పించుకో, బతిలాడుకో, ఏదైనా చేసుకొని ఒప్పించుకొని పెళ్లి చేసుకో. అంతేగాని మనుషులు చంపేంత విధముగా సైతాన్ ఏం చేస్తున్నాడంటే ఇలా నాశనం చేసేస్తున్నాడు. కేవలం ఈ యవ్వనస్తులు కానీ, ఈ చిన్నపిల్లలు కానీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మాటకి లోబడట్లేదు. తల్లిదండ్రులు అన్నీ ఇస్తున్నారు, అన్నీ తీసుకుంటున్నావు చిన్నప్పటి నుంచి. నీ ఇష్ట ప్రకారంగా నీ తల్లిదండ్రులు నీకు ఏది మంచిగా డ్రెస్ కొనాలన్నా, ఏదైనా బంగారం చేయించాలన్నా, ఏదైనా బైకులు కార్లు ఏదైనా కొనాలన్నా కూడా అంతా కూడా వాళ్ళు ఇస్తేనే నువ్వు పొందుకున్నావే. మరి ఈ రోజున వాళ్ళు ఆలోచించరా? నీ మంచి ఏంటి, నీకు ఇంకా మంచి సంబంధం తీసుకురావాలని వాళ్ళు ఆలోచిస్తారు. సరే నువ్వు ఇష్టపడ్డావేమో, కానీ నువ్వేం చేయాలి? పట్టుదలగా ఉండు, ఇంట్లోనే ఉండి సాధించు. నీ వలన నీ తల్లిదండ్రుల్ని నువ్వు ఇది చేస్తున్నావు, కట్టుకున్న భర్త కూడా మరణించేలాగా నువ్వు కారణం అవుతుంది. పెంచి 9 మాసాలు మోసి పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళకి ఏం శిక్ష రావాలని కోరుకుంటున్నారు పిల్లలు? ఇంకెందుకు పిల్లలకి అనేది. జాగ్రత్త, వాళ్ళు అన్యులు. కానీ మనం అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఎలా? తల్లిదండ్రులకి లోబడకూడదా? నవ్వులాటగా తీసుకోవద్దు. దేవుని యొక్క కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు. మీకు ఇప్పుడు పిల్లలాటలుగానే ఉండొచ్చు, నవ్వులాటలుగానే ఉండొచ్చు. ఇది దేవుని మాట ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించు. ఇది కాదు అదే ఒప్పించుకో. అది కాదు మమ్మీ, ఇది నాకు చాలా ఇష్టం మమ్మీ, ఇది కొనిపెట్టవా అని రిక్వెస్ట్గా నువ్వు చెప్పుకో. వాళ్ళ పరిస్థితులు ఈ రోజుల్లో పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, ఆ స్థితి ఉందా లేదా అని ఎవ్వరు కూడా ఆలోచించటం లేదు. ఒకళ్ళు అడిగారంట, నువ్వు నాకు కొనిగిపోతే అసలు నువ్వు నన్ను ఎందుకు కన్నావు అంటే, వాళ్ళు ఇష్టం వచ్చింది కొనిగిపోతే ఏమంటున్నారు? నన్ను ఎందుకు కన్నావు. రేపు వాళ్ళ పిల్లలు పుట్టినాక ఆ మాట అంటారు. జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించాలి. తల్లిదండ్రుల మాటకు ఏం చెప్పాలి? లోబడాలి. నువ్వు లోబడకపోతే దేవుని మాట కూడా నువ్వు అవిధేయత చూపిస్తున్నావు, దేవుని మాటను తృణీకరిస్తున్నావు. ఎన్ని ఆశీర్వాదాలు! తల్లిదండ్రులు లోబడితే ఏమన్నాడు? ఆశీర్వాదం, దీర్ఘాయుష్మంతుడు ఉంది కదా. ఎఫ్సీలకు రాసిన పత్రిక అనుకుంటా కదా, ఎఫ్సీలకు రాసిన పత్రిక చూడండి. అధ్యాయంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అని. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటి. ఇది వాగ్దానం. నీకు మేలు కలగాలి అంటే, నీ జీవితం బాగుపడాలి అంటే, నీవు ఆశీర్వాదం పొందుకోవాలి అంటే దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులకు విధేయత చూపించు. లేకుంటే ఇద్దరు వెళ్తారు, గాలి కొట్టుకొని వెళ్ళినట్టుగా వెళ్ళిపోతారు.
సరే ఇంకొక మాట చూపిస్తాను. మార్కు సువార్తలో చూడండి. మార్కు సువార్త చూపిస్తాను. 7వ అధ్యాయం 37. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. ఏంటంట? ఈయన సమస్తమును బాగు చేసే వాళ్ళు ఎవరు? యేసయ్య. సమస్తం అంటే కొన్నిటిని బాగు చేస్తాడని కాదు, కొన్నిటిని చేయలేదని కాదు, సమస్తమును బాగు చేస్తాడని. నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే నిన్ను బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి సమస్తాన్ని, నీలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా బాగు చేయగలిగిన శక్తివంతుడు ఆయన. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉండదు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయమును నియమించువాడు. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తివంతుడై ఉన్న. అంటే నిన్ను బాగు చేయడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించడానికి శక్తివంతుడై ఉన్నాడు. నశింప చేయడానికి కూడా ఆయన శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే బాగు చేస్తాడు ఆయన. సమస్తమును బాగు చేసేది ఆయన. ఎవ్వరూ బాగు చేయలేరు. నిన్ను నన్ను ఎవ్వరూ బాగు చేయలేరు. నిన్ను నీవు కూడా బాగు చేసుకోలేవు. నీ పక్క వాళ్ళు కూడా నిన్ను బాగు చేయలేరు. కానీ బాగు చేయగలిగింది ఒక్కళ్ళే ఉన్నారు. ఒక్కళ్ళు బాగు చేయగలరు. ఆయన యేసయ్య. హల్లెలూయా. అందుకే వచ్చాడు ఈ లోకానికి. నిన్ను నన్ను బాగు చేయడానికి వచ్చాడు. పాప రోగంతో ఉంటే మనల్ని ఆ రోగాన్ని తీసేసి మనల్ని స్వస్థపరచడానికే ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితే, అంటే ఆయన పొందిన గాయముల ద్వారా మీరు బాగుపడుతున్నారు అని. ఆయన పొందిన గాయముల ద్వారా మనము బాగుపడుతున్నాం. బాగు చేస్తున్నాడు ఆయన. ఆయన పొందిన గాయముల ద్వారా. హల్లెలూయా. అందుకనే ఎవ్వరి కాలం మనము బాగుపడలేం. కానీ బాగు చేయగలిగిన శక్తివంతుడు ఆయన. ఆయన ఒక్కడే రక్షించడానికి శక్తివంతుడు, బాగు చేయడానికి శక్తివంతుడు. ఒకటి కాదు, రెండు కాదు, సమస్తమును బాగు చేయడానికి శక్తివంతుడు ఆయన. నశింప చేయడానికి కూడా ఆయన శక్తివంతుడు. ఇశ్రాయేలు ప్రజలు అందరినీ కూడా నశింప చేశాడు. చాలా మంది దేవుని యొక్క మాట వినలేదు. యెహెజ్కేలు గ్రంథం చదవండి. నశింప చేయగలడు ఆయన, రక్షించగలడు, బాగు చేయగలడు. కాబట్టి ఇక్కడ ఈ చిన్నది కోరుకుంటుంది, తన యజమానుడు బాగుపడాలని కోరుకుంటాడు. ఒక శత్రువు బాగుపడాలని కోరుకుంటాం. మనము కూడా ఏం చేయాలంట? ఒక శత్రువు బాగుపడాలని కోరుకునే స్వభావం మనమందరం కూడా కలిగి ఉండాలి. ఇక్కడ యేసయ్య దగ్గరికి వచ్చి మనం బాగుపడాలే కానీ శిక్షను తెచ్చుకునే వాళ్ళం ఉండకూడదు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి నయమాను బాగుపడి వెళ్ళాడు, కానీ గెహాజీ శిక్ష పొందుకున్నాడు. బ్రతుకు కాలం అంతా తరతరాలు. కానీ ఆ కుష్ఠరోగం అనేది ఇంకా కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఒక ఎలీషా దగ్గర ఉండి, ఎలీషా వంటి గొప్ప ప్రవక్త దగ్గర ఉండి పరిచర్య చేస్తూ, ఒక శిష్యుడిగా ఉంటూ, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తూ కూడా వాటిని ఆశించాడు. వెండి బంగారాలను ఆశించాడు, విలువైన వస్త్రాలను ఆశించాడు. వాటిని ఆశించి అంటే అబద్ధం చెప్పాడు. నయమాన్ దగ్గరికి వెళ్ళి వాటన్నిటినీ తెచ్చుకున్నాడు. ఇంకా నయమాన్ అతనితో ఏం చెప్తున్నాడు? ఎలీషాతో ఏం చెప్పాడు? ఇక్కడ ఆ మాట చూడండి. నువ్వు అంటే వాళ్ళు ప్రవక్తలు కదా, ఎక్కడికి వెళ్ళింది వీళ్ళు ప్రవక్తలకి తెలుసు కదా, అందుకని అడుగుతున్నాడు. అక్కడ పెద్ద అబద్ధమే చెబుతున్నాడు.
25వ వచనం చూడండి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూసి, గెహాజీ, నీ వెచ్చట నుండి వచ్చితో అని అడిగినందుకు వాడు, నీ దాసునై నేను ఎచ్చటికి పోలేదని. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళలేదని ఇంకొక అబద్ధం. అంటే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఒక అబద్ధం కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అది తర్వాత ఎలాగైనా అది అబద్ధం అని బయటపడుతుంది. దానికి అసలు అబద్ధం ఆడటం ఎందుకు? ఈ పిల్లలకి చాలా అబద్ధాలు. చిన్నపిల్లలకి కానీ కొంతమంది ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్ళామండి, లేదు ఇక్కడికే వెళ్ళానంటారు. ఎక్కడ తిరిగి వచ్చావు, ఏం చేసావు, అవన్నీ కప్పిపుచ్చుతారు. ఇక్కడే ఉన్నానని చెప్తారు. అబద్ధం. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. అవన్నీ దేవుడు చూస్తున్నాడా లేదా? అందుకని నేను చెప్పాను కదా ఇందాక, చర్చికి వెళ్తున్నారు కానీ ఎప్పుడు చూసినా అబద్ధాలే, ఎప్పుడు చూసినా మోసమే. జాగ్రత్త. అతడు మహాపరాక్రమశాలే కానీ దుష్టుడు. నువ్వు చర్చికి వెళ్తున్నావు, మనం అన్నీ చేస్తున్నావు, కానీ ఏముంది నీలో? ఏ కుష్ఠరోగం ఉంది? కాబట్టి మనమందరం కూడా ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనం బాగుపడి వెళ్ళాలి కానీ శాపాన్ని, శిక్షని, నాశనాన్ని మనం తీసుకొని వెళ్ళకూడదు. అన్నిడైన నయమాలు వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి బాగుపడి వెళ్ళాడు, శుద్ధుడయ్యి బాగుపడి వెళ్ళాడు. గెహాజీ యూదుడైనప్పటికీ కూడా ఎలీషా ప్రవక్త దగ్గర ఉంటూ కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తూ కూడా వాటిని ఆశించి ఆ నయమాన్ని పోగొట్టుకున్న ఆ కుష్ఠరోగాన్ని ఆ గెహాజీ పొందుకొని వెళ్ళాడు. మనం ఎట్లా వెళ్దాం? దేవుని సన్నిధికి వస్తున్నావు, బాగుపడి వెళ్ళాలా? బాగుపడి వెళ్తారా? ఆ కానీలు ఉంటాయా? ఆ కానీలు తీసేసుకొని వెళ్దాం. కానీలు వద్దు. ఆ కానీలు ఉంటే మనం పరలోకానికి వెళ్ళాం. ఆ కానీలు తీసేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించుకుందాం. ఆశీర్వాదం రాదు. నీకు ఆశీర్వాదం కావాలి అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి. మీ తల్లిదండ్రులు వాళ్ళు క్షమిస్తారు. క్షమించరా ఒక దెబ్బ కొడతారు, అందుతో అయిపోతుంది అంతే. అప్పుడు దేవుడి దృష్టిలో మీరు ఎలా ఉంటారు? మంచి వాడిగా ఉంటారు. తినండి, 4 దెబ్బలు తినండి, ఏం కాదు. ఆ దెబ్బల బదులు దేవుడు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసి, మహాగరుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసమైన తండ్రి, నీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. నీ కృప నిత్యము ఉంటుందని చెప్పిన దేవుడు నాయన, నీ కృపను బట్టే మాకు ఈ విడుదల నాయన, మాకు ఈ రక్షణ దేవానికి స్తోత్రములు నాయన. అయ్యా, నీ వాక్కు పంపిన తండ్రి, నువ్వు బాగు చేసిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రములు అయ్యా. నీ వాక్కులోనే అయ్యా శక్తి ఉంది కానీ ప్రభా, అయ్యా మేము అయ్యా నీ వాక్కును పంపి నువ్వు అనేకులు నువ్వు బాగు చేసావు నాయన. నువ్వు ముట్టి అనేకులు బాగు చేసావు అయ్యా. నీ వస్త్ర చెంగును ముట్టిన ఆయన బాగుపడ్డారు నాయన, నీకు స్తోత్రములు అయ్యా. నీ మాట చేత ప్రభా ఎంతో మంది బాగుపడ్డావు నాయన, నీకు స్తోత్రాలు. చెడిపోయిన మమ్మల్ని, ఈ భూమి అంతా చెడిపోయిందన్న నీ వాక్యం సెలవిస్తుందని ఆయన. చెడిపోయిన భూమి మీద మనుషుల కొరకు నా తండ్రి, మా ఆలోచనలు, తలంపులు, ఓపికలు, చూపులు, సమస్తం మా హృదయం అయ్యా సమస్తము చెడిపోయి ఉండగా ఆయన అయ్యా మమ్మల్ని బాగు చేయటానికి నా తండ్రి లోకానికి నువ్వు వచ్చి మమ్మల్ని బాగు చేస్తున్న దేవుడు అయ్యా, నీకు వందనాలు అయ్యా. స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా నయమాను ఒక అన్యుడై నుండి కూడా ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చిన ఆయన అయ్యా శుద్ధుడై ఎండిపోయాడు ప్రభా. గెహాజీ యూదుడే కానీ అయ్యా అన్నీ తెలుసు నాయన, వాక్యం గురించి తెలుసు. ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నాడు శిష్యుడుగా, సమస్తము తెలిసి కూడా నాయన అబద్ధాలు ఆడుతున్న ఆయన మోసం చేశాడయ్యా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా వెండి బంగారాన్ని ఆశించాడు, ఈ లోకాన్ని ఆశించాడు కాబట్టి ప్రభా అయ్యా నీకు శిష్యుడిగా, ఎలీషాకి శిష్యుడిగా ఉండి కూడా ఈ లోకాన్ని ఆశించాడు. అందుకనే ప్రభా నయమాలు పోగొట్టుకున్న కుష్ఠరోగాన్ని ప్రభా అయ్యా గెహాజీ పొందుకున్నాడు నాయన. అయ్యా ఇప్పుడు నీ సన్నిధికి మేము వచ్చాం నాయన, మేము బాగుపడటానికి నీ సన్నిధికి వచ్చాం నాయన, నీకు
నీకు స్తోత్రం. మాలో ఉన్న పాపం అనే కుష్ఠరోగాన్ని అయ్యా బాగు చేయని ఆయన నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మీరే కృప చూపించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో ప్రభు ఏ సమస్యలు ఇరుకలు ఇబ్బందులు ఉన్నాయో, ఏ వ్యాధి బాధలు ఉన్నాయో నాయన, ఏ కొరతలు ఉన్నాయో ప్రభు సమస్తము నీకు తెలుసు. ఏ సమాధానం లేకుండా ఉంటున్నారు దేవా, అయ్యే ఆశీర్వాదం లేకుండా ఉంటున్నారో ప్రభు. వారు బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కంచివే. ఏ కుటుంబంలోకి ఎలాంటి తెగులు రావద్దు నాయన. నీ సన్నిధికి వస్తున్నారు బిడ్డలు ప్రభు. అయ్యా ఏ ఒక్కరికి ఆ తెగులు రాకుండా, ఆ వైరస్ రాకుండా ప్రభు ఒక్కొక్క బిడ్డ చుట్టూ నీ కంచె, నీ కాపుదల దయచేయండి నాయన. నువ్వు బాగు చేసే దేవుడు నాయన. అయ్యా మీరే సహాయం చేయమని, బిడ్డలందరికీ నువ్వు తోడుగా ఉండమని, వారి వారి గృహాలకు వెళ్ళుచుండగా నీ సన్నిధి సమాధానం బిడ్డలకు తోడుగా ఉంచమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కొత్త తెల్లవారు పాస్టర్ గారి గురించి కూడా ప్రార్థన చేయండి. 3 రోజుల నుంచి మళ్ళీ ఆ మందిరం గురించి టిఫిన్ లేకుండా, అన్నం లేకుండా ఉపవాసం ఉంటున్నారు. త్వరగా కట్టబడేలాగా ప్రార్థన చేయండి.